సో సార్ ఇప్పుడు అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అయినా కూడా లేకపోతే ఈ స్పైడర్ అయినా కూడా మన బాడీలో ఎందుకు ఫామ్ అవుతుంటాయి? అంటే లైక్ మనకున్న ప్రీవియస్ హెల్త్ ఇష్యూసా? లేకపోతే ఏంటసలు? బేసిక్‌గా చాలా మందికి హెరిడిటరీగా వస్తాయండి. అంటే పేరెంట్స్‌కో, గ్రాండ్ పేరెంట్స్‌కో ఈ వారికోస్ వెయిన్స్ అనేటివుంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. అదే కాకుండా విమెన్‌కి వెన్ దే ఆర్ ప్రెగ్నెన్సీలో కడుపు బాగా పెద్దగా అవుతది. పెద్దగా అయినప్పుడు మనకి కాళ్ళల్లో నుంచి రిటర్న్ వచ్చే రక్త నరాల మీద ఒత్తిడి బాగా పడతది ప్రెగ్నెన్సీలో. సో, ఈ వెయిన్స్ అనేటివి కాళ్ళల్లో విమెన్‌లో ఎస్పెషల్లీ బాగా లావు అవ్వడము అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వారికోస్ వెయిన్స్ అనేది కామన్‌గా చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ ఉన్నప్పుడు మనం నార్మల్ బాడీ టెండెన్సీ ఏంటి అంటే నార్మల్‌గా ఫంక్షన్ చేసే వెయిన్స్ కంటే ఎక్కువ బ్లడ్ కావాలి. వెయిట్ ఎక్కువున్నప్పుడు. సో, ఆ టైంలో గూడా వెయిన్స్ ఎక్కువ పనిచేసి దెబ్బతిని వారికోస్ వెయిన్స్ లాగా డెవలప్ అవుతాయి. ఇదే కాకుండా కొన్ని జెనెటికల్ కండిషన్సే కాకుండా ఈ స్టాండింగ్ జాబ్స్ ఎస్పెషల్లీ చాలామందికి పోలీస్‌మెన్‌కి డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్ టైమ్‌లో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్‌గా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8-10 అవర్స్ కొన్నిసార్లు 14-15 అవర్స్ కూడా నిలబడి ఉంటారు. అదే కాకుండా సెక్యూరిటీ, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉన్నప్పుడు మన వెయిన్స్ ఆల్మోస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ ఎక్కువ పని చేయాల్సిందొస్తది. నార్మల్‌గా పని చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అవైనా ఖరాబ్ అవుతాయి. అండ్ ఈ వాల్వ్యులార్ మెకానిజం ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడుది సేమ్ థింగ్. ఆ వాల్వ్యులార్ మెకానిజం అనేది బై జెనెటిక్‌గానే ప్రాబ్లమ్ రానియండి, మనం ఎక్కువ బర్డెన్ ఏసినందుకు డ్యామేజ్ అయినా సరే, ఆ వారికోస్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి కామన్‌గా.